సార్ వాలంటీర్ విషయానికి వస్తే అది మాత్రం దారుణమే. వీళ్ళు కూడా వాలంటీర్ని తీసేయమని చెప్పారు, ఇప్పుడు వాలంటీర్స్ని తీసేశారు. మరి అది కరెక్ట్ అయితే కాదని మేము అనుకుంటున్నాం. ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్కి వేతన కింద 10,000 ఇస్తాము, కొనసాగిస్తామని చెప్పారు. చేయలేదు కదండి. అది అందరికీ అర్థమవుతుంది కదా, చేయలేదు. అదే వాలంటీర్స్ని కొనసాగించుకుంటే ఎలా ఉండేది అంటారు? బాగుండేది, బాగానే ఉండేది. ఆ ఇబ్బంది ఏంటంటే జనాలకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు వాలంటీర్స్ లేని వల్ల జరుగుతున్న ఇబ్బంది ఏంటనేది జనాలకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. కాకపోతే ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే పైన ఒక చెయ్యి వెనకాల చేపెట్టుకుని కూర్చున్నారు ప్రస్తుతానికి మూసుకుని, ఏం చేయలేక. అదే కొనసాగించుకుంటే ఎలా ఉండేది అంటారు? బాగుండేదండి. మరి ఇప్పుడు వాలంటీర్ విషయానికి వస్తే ఏమంటారు? ఆ వాలంటీర్ తీసిన కదా తలలోపు అయిపోయింది. వాలంటీర్లు 4:30, 3 అయ్యేసరికి పెన్షన్ తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇంటికి. ఇప్పుడు సచివాలయం సిబ్బంది కూడా తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరికో ఇళ్ళకాడ ఉన్నోళ్ళకి, ముసలోళ్ళకి. మరి వాలంటీర్స్ని కొనసాగించుకుంటే ఎలా ఉండేదా? వాలంటీర్లు వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం అరవలేదు. జగన్ చేతి కొద్ది పేరు పొందుతాడు. మరి వాలంటీర్స్ అన్నమాట మాకు ఇంకా ప్రభుత్వం వచ్చినా కానీ మాకు ఏది దారి చూపించలేదు, ఇంకేడు దారి చూపించట్లే. ఎన్నికల ప్రచారాల్లో వేతన కింద 10,000 ఇస్తామని చెప్పి 10,000 10 పైసలు కూడా రావట్లే. అది మరి వైసీపీ అన్నమాట మా ప్రభుత్వం వస్తే తల్లికి వందనం, అది అమ్మఒడి కానివ్వండి. అమ్మఒడి వేసారు కదా, సంవత్సరం వేసారు కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అమలు చేస్తాను. అప్పటికి ముసులు అయిపోతారు కొంతమంది. ఇప్పుడు ఈ డబ్బులు వచ్చేసరికి వాలంటీర్స్ ఉంటే వాలంటీర్ ఉంటేను బాగానే ఉన్నది. వాళ్ళు ఏ విషయం తెలిపేటోళ్ళు. ఇప్పుడు ఎవరికి అడుక్కోవాలా మేము పోయి? ఇప్పుడు ఇంతకుముందు సత్యం వాలంటీర్ ఇంటికాడికి ఏది వచ్చినా కానీ గబాలా చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు? ఏ దిక్కు కానీ పోయి మేము ఎత్తుకులాడుకొని ఎవరికి అడుక్కోవాలా? అసలు ఏ విషయం తెలియట్లేదుగా. మళ్ళీ ఇంతకు ముందు ఉండి తాలూకాకి వెళ్తాం చూసావా, ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. మీరు అలా వెళ్ళే వాళ్ళ ముందు ఈయన ఉన్నప్పుడు వెళ్ళాము కదా, తాలూకాకి వెళ్తే తాలూకా కాడ వాళ్ళు మాట్లాడుకొని నిలబడి అట్లా నిలబడితే ఏంటి తర్వాత అనేటోళ్ళు. మాకు ఈ 5 సంవత్సరాలు నొయ్యి లేకుండా వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అవును. ఇప్పుడు ఏది ఆయన ఎక్కి 6 నెలలో 7 నెలలో ఆ గ్యాసులు వదిలినప్పుడే వదిలాడు. అందరికీ రావాలగా సరిభాగంగా. ఇప్పుడు అందరికీ ఆశేగా నాయన పెడతానంటే ఎవరికైనా ఇదేగా. ఇప్పుడు అందరికీ వదిలాడు. నేను తిరిగి నా చేత కాక గమ్ముకుంది. మళ్ళీ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారిగా పెట్టింది. మళ్ళీ పడబోతున్నాయి. వాళ్ళు ఆశలు పెట్టుకుంటున్నారు. మాకు అసలు మొదలు పడిన వాళ్ళకి మేము ఎవరి మీద ఆశలు పెట్టుకోము చెప్పండి. మరి వీళ్ళది ప్రాబ్లమో, బ్యాంకు వాళ్ళది ప్రాబ్లమో, గ్యాస్ వాళ్ళది ప్రాబ్లమో మాకేమో తెలియదు. నా అన్ని ఆధార్ కార్డులు కానీ అన్నీ ఉన్నాయి, బియ్యం కార్డు కానీ ఏదన్నా కానీ. పింఛన్ మాత్రం ఇస్తున్నాడులే, పొద్దున్నే తెచ్చి ఇస్తున్నాడు. వాళ్ళు ఉన్నప్పుడే ఎట్లా ఇచ్చారో అట్లాగే ఇస్తున్నాడు. మరి ఇప్పుడు మహిళలకు 18,000 ఇస్తామని చెప్పారు. ఏది ఎవరికి? అది ఎవరికి ఇస్తారు? మాకు ఓటు ఏంది? పింఛన్ ఉన్న వాళ్ళకి లేదన్నారు, ఉన్నోళ్ళకన్నా ఇవ్వాలగా. ఇప్పుడు పింఛన్ ఉన్న వాళ్ళకి లేదన్నారు, ఉన్నోళ్ళకన్నా ఇవ్వాలగా ఆయన చెప్పినట్టు. ఏది లేదు, మాకేది తెలియట్లేదు నాయన. ఏం చెప్తా, ఏదో కష్టపడుతున్నాం, ఆ పింఛన్ వస్తే తినుకుంటాను. ఈ రోడ్ల మీద కూర్చొని ఏదో చేసుకుందామంటే పరిగెట్టుతున్నారు. బతికేది ఎట్లా? ఇంకా మేము బాగా బతుకులు చేస్తామన్నారు. మా బతుకులు ఇప్పుడు కొందరికి ఇచ్చారు. ఇల్లు మునిగిపోయినప్పుడు శాంతం ఇవ్వలేదు ఎవరికి కూడా. కొందరు వాలంటీర్లే మోసం చేశారు. రాశామన్నారు, రాయలేదు. మాది నందమూరు నగర్ 9వ లైన్ భర్తమాత రోడ్డు మాది. మా వైపు అయితే డబ్బులు ఇవ్వలేదు సరిగ్గా. మా అన్ని పెద్ద పెద్ద డాబాలు, అందువల్ల మాకు డబ్బులు రాలేదు. అది సచివాలయానికి వెళ్ళాను. సచివాలయంలో ఆ కాగితం ఇచ్చాను. ఎంఆర్ఓ ఆఫీస్ అన్నారు, ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఇచ్చాను కాగితము. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో అయితే కనీసం మనిషి ముఖం వెంక కూడా చూడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు విసుక్కుంటున్నారు. నందమూరు నగర్లో రైతు బజార్ దగ్గర ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళాం, అక్కడే ఇచ్చాం. అక్కడ మేడం గారిని అడిగి తీసుకుంటారు ఏంటో ఆఫీస్కి వెళ్తే. వాళ్ళు అదేవిధంగా తీసుకునేవాళ్ళు కాదు, గౌరవంగా పలకరించేవాళ్ళు. అది పరిస్థితి అండి.
అది సంగతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నమాట మా ప్రభుత్వంలో మేము అప్పుడు వాలంటీర్లు ఉండి ఎమ్మడబడేది తిరిగి చేసేవాళ్ళు. వాలంటీర్లు అప్పుడు ఎమ్మడబడి ఏమన్నా ఏమైనా కావాలని అడిగి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా అడిగేవాళ్ళు లేరు. వాలంటీర్లు అదిగో అన్నారు, మళ్ళా ఇంత మటుకు వాళ్ళ ఊసే ఎవరు ఎత్తట్లేదు మరి ప్రస్తుతానికి మాత్రం. మొన్న రావడానికి మాత్రం వాలంటీర్లు వచ్చారు, రాసుకున్నారు రాయడానికి మాత్రం, తర్వాత లేరని రాశారు. నేను అడిగా అదేంటి అలా రాశారని, నేను రాయలేదు కదా అన్న. రాయపడని డోర్ క్లోజ్ అని రాశారు కదా, అందుబాటులో లేరని పెట్టారు ఏందమ్మా నేను అడిగా, వాలంటీర్లు అడిగాను. అయినా కూడా వాళ్ళు నా మీద దయదలచల వాళ్ళు. అది నా ఇంట్లో వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, ల్యాప్టాప్, కంప్యూటరు, మంచాలు మొత్తం పోయినాయి. నేను మళ్ళీ అన్నీ కొనుక్కున్నా, ఒక మంచం తప్ప అన్నీ కొనుక్కున్నా నేను. అది అదే వాలంటీర్స్ కనుక కొనసాగించుంటే ఎలా ఉండదు? అది వాలంటీర్లు అయితే అదివరకు 50 తీసుకునే వాళ్ళు పెన్షన్ ఇవ్వగానే వాళ్ళైతే పనిచేశారు అట్లాగే. ఇప్పుడు అది కూడా లేదు ఆఖరికి. అదివరకు వాలంటీర్లు అంటే ఏదో ఒక వెనక ముందో కాస్త ఒక అడిగేసుకు వచ్చేవాళ్ళు. వాలంటీర్స్కి ఎన్నికల ప్రచారాల్లో కొనసాగించి వేతన కింద 10,000 ఇస్తామని చెప్పి అది కూడా అన్నారు. అది కూడా ఇప్పుడు మరి ఏం సమాధానం చెప్పట్లేదు వాళ్ళ గురించి కూడా వెనకే చేస్తున్నారు ఎప్పటికప్పుడు వాళ్ళు. కనీసం వాళ్ళన్నా ఉంటే పోయి సచివాలయానికి అడుగుతాం. సచివాలయం కూడా మనకి సమాధానం చెప్పేవాళ్ళు కనపడతాం ముందు. ఆ మాస్టర్లు చూసే మన సచివాలయం మాస్టర్ మాస్టర్లు సొంతకాలు పెడుతున్నారు వీళ్ళు. మాస్టర్లు సొంతకాలు పెడుతున్నారు, వాలంటీర్లు వెళ్ళి మరి ఎట్ట సొంతకాలు పెడుతున్నారు అర్థం కాల వాళ్ళు. అది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో వాలంటీర్స్ మీకు ఎలాంటి సేవలు అందించారని మీరేం చెప్తారు? అప్పుడు పర్లేదు చెబుతున్నా నేను. వాళ్ళు పర్లేదు, అప్పుడు బాగానే తిరిగారు. ఇప్పుడు పెన్షన్ ఇవ్వగానే 50 రూపాయలు తీసుకునేవాళ్ళు సహజంగా. అదే చెబుతున్నారు కదా ఉన్నది కూడా. ఇప్పుడు అమ్మ ఒడి వేయగానే 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, తీసుకొని వెళ్ళిపోయేవాడు. దానికంటే ఇబ్బంది ఏమీ లేదు. అలా జరుగుతూనే ఉండేది. డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా బండి నడిచింది, ఏ గొడవ లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళే తిరిగేవాళ్ళు మన ఇంటి చుట్టూదా. ఇప్పుడు మేము సచివాలయం చుట్టూ తిరుగుతుంటే మనకు సమాధానం చెప్పేవాళ్ళు కనపడలేదు. అక్కడ పరిస్థితి అలా ఉంది. ఎందుకు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాను, కాగితం పెట్టమంటే మరి మాకే ఎవరు అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. తర్వాత ఆమె ఇసుక్కుంటుంది, ముందు ఆఫీస్కి వెళ్తే ఆమె ఇసుక్కుంటుంది. ఏం మరి అంటరాయిన వాళ్ళ మాట్లాడితే ఎట్లా? రిటైర్ అయిపోయాలో మనం చూసుకోవాలి కదా. ఎంత ఏజ్ గల్లోడే వచ్చాడే, ఇద్దరు కలిసి వెళ్ళాం మేము. ఇద్దరిని ఇసుక్కున్నారు వాళ్ళు. ఫస్ట్ ఇసుక్కోకూడదు, ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అడగాలి, కూర్చోబెట్టి అడగాలి. అదే కూర్చోబెట్టి అడిగేవాళ్ళు. ఇప్పుడు కూర్చోబెట్టి అడిగేవాళ్ళే కనపడలేదు అక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా. అదే సంగతి అండి. గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు బాబాయ్, వాళ్ళు నోరు కొట్టేశారు. ఇక అది ఎవరైనా ఒకటేగా. ఉంచుంటే 2 రూపాయలు 3 రూపాయలు వాడే ఇచ్చేవాడు కదా. వీడు అసలే సంపర్కం పాపం. ఎవరైనా బాగుపడేవాళ్ళు. ఎంతమంది ఉద్యోగాలు పోయి వాళ్ళకి దాని మీద ఆధారపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే వాలంటీర్స్ ఏమంటున్నారంటే మమ్మల్ని ఏమో ఎన్నికల ప్రచారాలు కొనసాగిస్తామని 10,000 ఇస్తామన్నారు. అవును చెప్పాడు. లాస్ట్కి వచ్చేలాగా 0 పెట్టేశారు. అది ఒకటే తప్పు. ఉంటే ఎలా ఉండేది అంటారు? వాళ్ళని కొనసాగి వాళ్ళు ఉంటే మామూలుగా ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళే. మరి వాలంటీర్ విషయానికి వస్తే వాలంటీర్ ఏమంటారు? గత ప్రభుత్వంలో కొనసాగించారు, ఉన్నారు. ఈ ప్రభుత్వంలో లేరు, మీరేమంటారు? వాలంటీర్స్ ఉండటం మంచిదేనంటారా? ఒకవేళ ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్లు ఉండటం మంచిదే. ఎందుకనంటే ఏదన్నా ఇప్పుడు పింఛన్లు ఇవి పెట్టారు, ముసలోళ్ళు వెళ్ళి అక్కడ తెచ్చుకోలేరు, వాళ్ళు వచ్చి ఇళ్ళ దగ్గరికి ఇస్తున్నారు. ఇస్తే అది మంచిదే, కరెక్టే. ఇప్పుడు ఏదన్నా సమస్య ఉంది, వాలంటీర్లకి ఇది రేషన్ కార్డులు కానీ రావట్లేదు, ఇదేంటంటే సచివాలయం చుట్టూ తిరగాలంటే ఇప్పుడు మా మగవాళ్ళు అంటే పనికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంటికి వచ్చారు కాబట్టి ఆడవాళ్ళు కనుక్కొని ఏంటని చెప్పని చేసుకుంటారు కదా, అది కరెక్ట్ అని పద్ధతి. మరి ఇప్పుడు ఈ వాలంటీర్స్ని కొనసాగించాలన్నా వాళ్ళని రద్దు చేయాలన్నా కానీ గత ప్రభుత్వం వాళ్ళని రెన్యువల్ చేయలేదు, ప్లస్ జీవోలో లేరని లోకేష్ గారు కూడా అన్నారు. మీరేమన్నారు? అది ఇక గవర్నమెంట్ నిర్ణయించుకోవాల్సిన పని. అది జనాలు ఇది తీసుకొచ్చేది గవర్నమెంట్ నిర్ణయించుకోవాల్సిన పని. వాళ్ళు ఏది చేయాలనుకున్నారు. ఏదైనా సదుపాయాలు సరే పెట్టారు, సదుపాయాలు ప్రజలకు కరెక్ట్గా ఇది చేసుకుంటే అదే చాలు. అది